నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇంకా వాళ్ళ అక్క మంజుల గారు వీడియో అయితే సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. ఇప్పుడు దానికి సంబంధించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. సరే, ఇప్పుడైతే మహేష్ బాబు గారి వీడియో ఒకటి వాళ్ళ అక్కతోని అంటే క్యూట్ మూమెంట్స్ లాగా అలాంటి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి అసలు అంటే ఇంత వైరల్ అవ్వడానికి కారణం ఏంటి? జనరల్గా ఫ్యాన్స్ ఎప్పుడైనా సరే ఏదైనా క్యూటెస్ట్ మూమెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి స్టార్ హీరోలకి సో ఏదైనా చిన్న చిన్న సీన్స్ అవి ఇవి జరుగుతుంటే ఎక్కువ షేర్ చేసి సంతోషపడుతూ ఉంటారు. అనుకోకుండా ఒక చిన్న వెడ్డింగ్లో మంజుల గారు మహేష్ బాబు గారు కలవడం జరిగింది. ఎంత సొంత బ్రదర్ సిస్టర్స్ అయినా మనం ఒక సోషల్ లైఫ్లో బాగా బిజీగా ఉన్న టైంలో ఎప్పుడో కానీ కలుసుకోం. ఫోన్స్ కూడా చాలా రేర్ మాట్లాడుకుంటాం. కలవడానికి కొన్ని సందర్భాలు వస్తాయి. అయితే వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యమో లేకపోతే వీళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యమో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదైనా ఇప్పుడు సీతారా పాప బర్త్డేను గ్రాండ్గా చేసి వాళ్ళని పిలవడము, లేక మంజుల గారి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ గ్రాండ్గా చేసి వీళ్ళని పిలవడము, లేదా సుధీర్ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ వీళ్ళందరూ కలవడము రేర్గా సమ్ కైండ్ ఆఫ్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు చూసుకున్నప్పుడు అంటే ఎంతకన్నా సొంత బ్లడ్ మనల్ని 10 మందిని చూస్తే వచ్చే ఆనందం వేరు, మన సొంత అక్కనో అన్ననో చెల్లినో చూస్తే వచ్చే ఆ ఆనందం వేరు. సో అలా ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఆ పెళ్ళిలో సడన్గా తమ్ముడిని చూసరికి అక్క క్యూట్గా జుట్టు బలే పెంచావే కొత్త సినిమా కోసం అన్నట్టుగా ఆవిడ అనడం, ఆయన కూడా సరదాగా నవ్వుకోవడం, అదంతా కూడా బాగా వైరల్ అయింది. ఇకపోతే మహేష్ బాబు గారికి ఎందుకు బాగా వైరల్ అయింది అంటే కూడా కృష్ణ గారికి 2500 ఫ్యాన్ సంఘాలు ఉన్నాయి మొత్తం ఇండియాలో ఏంటి ప్రపంచంలోనే అంత ఫ్యాన్ క్లబ్ ఉన్న స్టార్ ఇంకొకరు లేరు. అభిమాన సంఘాలు 2500. ఆయన చనిపోయినప్పుడు కూడా చాలామందిని చూడలేదని బాధపడి కూడా వెళ్ళిపోయారు, బస్సు వేసుకొని లారీలు వేసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరికీ మహేష్ బాబే కదా నెక్స్ట్ అభిమానులందరికీ మన స్టార్ కొడుకు. అండ్ అలాగే మంజులను చూసినా వాళ్ళకి అదొక ఆనందమే. మంజుల తడప నటిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సినిమాల్లో. మంచి ప్రొడ్యూసరు, అభిరుచి గల నిర్మాత అని చెప్పుకోవచ్చు, అభిరుచి గల యాక్ట్రెస్. సీరియస్లీ చెప్పాలంటే నాకు పర్సనల్గా చెప్పాలంటే మంజుల చాలా ఇష్టం. తన నిర్మాణ సంస్థలో కూడా అప్పుడెప్పుడో స్టార్టింగ్లో కూడా రాజస్థాన్ అని ఇంకే బెత్లెహేమ్ అని మలయాళం సినిమాలు తమిళ సినిమాలు చేసిన తర్వాత చాలా కాలం తర్వాత షో వచ్చింది. షో 2 ఆర్టిస్టులతో తీశారు షో, నీలకంఠ గారి షో, ఇద్దరే. అదేంటో ఆ సైకలాజికల్ ఫిలిం చాలా బాగా అనిపించింది, దానికి మంచి అవార్డ్స్ వచ్చాయి. తర్వాత నాని మహేష్ బాబుతోనే కొంచెం డిజాస్టర్ అయినప్పటికీ వీళ్ళ కాంబినేషన్లో పోకిరి బాగా హిట్, దానికి బాగా డబ్బులు వచ్చాయి. ఇందిరా ప్రొడక్షన్స్ అది కూడా. అండ్ అంతే, ఇంకా తర్వాత వీళ్ళు నిర్మాణ సంస్థలో కానీ కలుసుకున్నది లేదు. ఎప్పుడైనా మన కృష్ణ గారి డెత్ తర్వాత ఆయనకు సంబంధించి కార్యకలాపాలు ఇవే వీళ్ళు కలుసుకున్న సందర్భాలు. అండ్ ఇప్పుడు 2023 మొన్న కూడా ఒక సినిమా చేసింది, మంత్ ఆఫ్ మధులో కూడా ఉంది. కానీ అది పెద్దగా అందరు తెలియలే, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం యాక్చువల్ చెప్పాలంటే. మంచి సినిమా అది. అండ్ అదేంటో ఎక్కువ ఎక్కల అంటే ఒక్కొక్కరి లైఫ్ స్టైల్లో ఒక్కొక్క టీనేజ్ గర్ల్లో ఉంటుంది. ఆ మ్యారేజ్ అండ్ లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి లైఫ్లో ఎలా ఉంటుంది అనేది ఆ సినిమాలో ఉంటుంది. అండ్ మదర్ క్యారెక్టర్గా చేశారు తను. అంటే ఒక టీనేజ్ అమ్మాయికి వాళ్ళ మదర్ ఎట్లా రిస్ట్రిక్షన్స్ పెడితే ఎలా ఉంటే, తను ఒక సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఎలా చేస్తారు, ఆ రోల్లో చాలా బాగా చేశారు తను. కానీ పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఇంకా చెప్పాలంటే అందరి ఫేవరెట్ ఫిలిం ఆరెంజ్ లో కూడా సిస్టర్ క్యారెక్టర్ చేశారు. కానీ ఆ సినిమా పెద్ద హిట్ అయింది, పాటికి ఎక్కడో ఉండేది. అదేంటి అది కూడా అలాగే అయిపోయింది. బట్ మంజుల గారు అందరికీ చాలా ఫేవరెట్. షీ వెరీ గుడ్ యాక్ట్రెస్. తన సోల్ కూడా చాలా మంచిది. అండ్ యాజ్ నిర్మాతగా అయితే ఎంత మంచి నిర్మాత అంటే ఆ ప్రొడక్షన్ కంపెనీకి వెళ్ళొచ్చిన వాళ్ళు షూటింగ్ టైంలో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు, అరే వాళ్ళు వెళ్తే వీళ్ళ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాలి అని. అంత నీట్గా ఉంటుంది వీళ్ళ వ్యవహారం అంతా. సరే, అట్లాంటిది అంటే ఒక ప్రొడ్యూసర్గా యాక్టర్గా ఈవిడకి మంచి పేరు ఉంది. ఒక హీరో, ఒక డీసెంట్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే మహేష్ బాబు అనే టక్కున చెప్పేస్తారు మామూలుగా అందరికీ. వీళ్ళిద్దరు కలిసి సరదాగా ఏదో చేసుకున్నారు అంటే ఇప్పుడు గౌతమ్ సితారా కలిసి ఏదన్నా క్యూట్గా రాఖీ పండగ అక్కడో ఇక్కడో కలిసినప్పుడే అరే చూడు అంటారు. అలాంటిది వీళ్ళే అన్న చెల్లెలు చిన్నపిల్లల్లాగా
ఆడుకునేసరికి జనాలందరికి బాగా నచ్చింది అండ్ ఎక్కువ వైరల్ చేస్తున్నారు. పైగా వీళ్ళ అభిమానుల సంఘాలు చూడడానికి కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడు వచ్చేసి రాజమౌళి గారితో సినిమా తీస్తున్నారు కదా, సో దానికోసం అలాంటి హెయిర్ స్టైల్ అంటే ఇప్పటివరకు మనం లాంగ్ హెయిర్ లో మనం చూడలే. అతిథి సినిమాలో చూసాం, ఉన్నాయి మహేష్ బాబు అంత లాంగ్ హెయిర్ లో అయితే మనం చూడలేదు కదా, ఇక్కడ వరకు మొత్తం షోల్డర్ వరకు లెంత్. సో తను అది కొత్తగా అనిపించి మళ్ళీ చాలా కాలం తర్వాత అన్నట్టుగా, అంటే ఆ వీడియో కూడా చాలా క్యూట్ గా ఉంది. మనం చూస్తున్నట్టయితే షోల్డర్ పట్టుకొని మహేష్ బాబు గారి షోల్డర్ పట్టుకొని మంజుల గారు నవ్వడం అదంతా చూస్తుంటే చాలా క్యూట్ అనిపించింది. సో మేబీ ఆ సినిమా కోసమే అలా తన అలాంటి లుక్ ని మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతే ఇప్పుడు కలిసారు కదా వీళ్ళు, మళ్ళీ ఇంకెప్పుడు కలుస్తారు? ఈయన షూటింగ్ షూట్ లో బిజీగా ఉంటారు కాబట్టి. తర్వాత మళ్ళీ వీళ్ళ ఫారిన్ ట్రిప్స్ ఉంటాయి, మధ్యలో ఏమైనా వెకేషన్స్ ఉంటాయి ఫ్యామిలీతో. సో ఇట్లా ఉంటుంది. వీళ్ళు కలవడం చాలా రేర్ కాబట్టి చాలా హ్యాపీ మూమెంట్స్ అలా పంచుకున్నారు కాస్త. సో థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.